మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు పెద్దన్న? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల నుంచి. ఈ 40 సంవత్సరాల కాలంలో మీకు బాగా అత్యధిక లాభం వచ్చిన పంట ఏదైనా ఉందా? వేరుశనగ వచ్చింది. వేరుశనగ. ఏ సంవత్సరంలో? 75, 76. ఓహో, ఆ కాలంలో 85 వరకు బాగా వచ్చింది. అక్కడ నుండి ఇంకా తెగుళ్ళు అది ఇది ఎక్కువ వచ్చింది. అంటే ఎందువల్ల ఈ తెగుళ్ళు గానీ ఎందుకో తెగుళ్ళు కాలం బట్టే ఎట్లా తెలియదు. తెగుళ్ళు ఎక్కువ రాబట్టి దాన్ని తగ్గించి ఇట్లా మొక్కజొన్న, అంటే వేరుశనగ, మొక్కజొన్న, ఇంకా వేరే ఏమైనా పంటలు? వరి. వరి ఎన్ని ఎకరాలు వేస్తారు పెద్దనా? వరి అంటే ఒక 4 ఎకరాలు వేస్తాం. 4 ఎకరాలు వేస్తారు. 4 ఎకరాలు అంటే 5 ఎకరాల లోపు. ఇప్పుడు మొక్కజొన్న సీజన్ ఇది అంటున్నారు, అంటే ఇది ఎప్పుడైనా సీజన్. ఎప్పుడైనా సీజన్, ఏ కాలమైనా మొక్కజొన్నకి వస్తుంది. కాకపోతే ఈ ఎండ ఎక్కువైనప్పుడు కంకులు అంటే వెన్ను తక్కువ రావచ్చు. అంటే దీనికి ఖచ్చితంగా పర్టికులర్ టైంలోనే అంటే కేటాయించే తగిన సమయంలోనే మందు వేయాలి అట్లా ఏమన్నా ఉంటుంది? నెల లోపల 2 నెలల లోపల 2 రూపాయలు కాసుకోవచ్చు. అంటే ఇప్పుడు చాలా మంది రైతులు సరైన సమయంలో కూలీలకు డబ్బులు ఇవ్వడం వల్ల కానీ ఫర్టిలైజర్ కొనడంలో కానీ చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కదా, మీరు వాళ్ళకి ఏమైనా సలహా ఇవ్వగలరా? అంటే మీకు 40 ఏళ్ళ ఉన్న మీ చెప్తే కదమ్మా ఫస్ట్ అయినా కొంచెం రైతు పరిస్థితి తీసుకొని ఆర్థిక ఇబ్బంది తీసుకొని మనం పంట తగ్గించుకోవడం ఎక్కించుకోవడం ఇట్లా చేసుకోవాలి. ఊరికే ఎక్కువ పంట పెట్టి తక్కువ ఇది చేసుకుంటే ఇబ్బంది అవుతుంది. మనము అన్ని పరిస్థితులు చూసుకొని వాటర్ కానీ పొలం కానీ సీజన్ కానీ ఇవన్నీ చూసుకొని మనము చేసుకుంటే ఒక రకంగా ఇబ్బంది లేకుండా వెళ్తున్నాం. అంటే రైతులకు నిత్యం రైతు పని చేస్తున్నప్పటికీ కూడా ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి రైతులకి అంటున్నారు. నిత్యం పని చేస్తూనే ఉంటారు కదా, నిత్యం ఏదో ఒక పంట పెడుతుంటే ఆ సీజన్ దగ్గర పని పెడుతూనే ఉంటాడు, కానీ ఆర్థిక ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి అంటారు రైతుకి? మనం పంట వస్తుంది, పంట చేతికి వచ్చినప్పుడు రేట్లు ఉండవు. ఫర్టిలైజర్ ఎక్కువ రేట్లు, క్రిమ్సన్ మందులు ఎక్కువ రేట్లు, మామూలు వ్యవసాయ లేబర్ ఎక్కువ రేట్లు. ఇవన్నీ వేసుకుంటే మనకు ఏం పెద్దగా అంత ఆదాయం వచ్చేంత క్వశ్చన్ లేదు. అంటే పొద్దున ఎండనక వాననక రాత్రనక పగలనక కష్టపడుతున్నప్పటికీ కూడా మీకు తగినంత రావడం లేదు. అంటే మళ్ళీ ఇలాంటి రైతులకు గవర్నమెంట్ నుంచి ఏం పథకాలు కానీ ఏం సహాయం కానీ అందలేదంటారా? ఏం అందుతున్నా నేను అట్లా గవర్నమెంట్ సొందుకే పోను నేను. అంటే ఇప్పుడు మామూలుగా ఫర్టిలైజర్స్ తక్కువ తగ్గించడం కానీ ఇలాంటివి ఏమైనా చేస్తే బాగుంటుంది అంటే ఎలాంటి పనులు చేస్తే గవర్నమెంట్ రైతులకి ఉపయోగకరంగా ఉంటుంది అంటారు? రైతులు ఇప్పుడు లేబర్ వాళ్ళు తగ్గించేదని ఉండదమ్మా. ఫర్టిలైజర్స్ ఈ క్రిమ్సన్ మందులు కొంచెం సబ్సిడీ ఇస్తే బాగుంటుంది. ఓన్లీ యూరియాకి మాత్రం సబ్సిడీ, అంటే నత్రజనికి మాత్రం సబ్సిడీ, మిగతాదంతా ఫుల్ రేట్ పెట్టుకోవాలి అట్లా.